కట్టెలు కొట్టేవాడు కదా! అనగనగా ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతడు చాలా కష్టపడేవాడు. తెల్లవారకుండా అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొని, ఊరిలోకి ఆ కట్టెలను అమ్ముకొని జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. అలా ఉండడం ఒక రోజున కాలవగొట్టున చెట్టు నరుకుతుంటే తన గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో చాలా సేపు గొడ్డలిని వెతుక్కున్నాడు. కానీ లాభం లేకపోయినా ఎక్కడ గొడ్డలి దొరకలేదు. కాలవగొట్టున కూర్చుని అయ్యో అని బాధపడుతూ ఏడ్చాడు. రెక్క ఆడందే డొక్క ఆడదు అన్నట్టు పని చేస్తే పూట గడిచే పరిస్థితి. గొడ్డలి లేకపోతే కట్టెలు కొట్టడం లేదు. కట్టెలు కొట్టకపోతే అవి అమ్ముడలేదు. అమ్మకపోతే డబ్బులు ఉండవు. డబ్బు లేకపోతే కుటుంబం అంతా పస్తులు ఉండాలి. ఇవన్నీ తలుచుకుని కళ్ళు మూసుకుని గట్టిగా వనదేవతను ప్రార్థించాడు. ఎలా అయినా గొడ్డలి దొరికేలా చూడు తల్లి అని మనసారా మొక్కుకున్నాడు. దేవత ప్రత్యక్షం అయ్యింది. విషయం తెలుసుకుని నదిలోకి దిగి ఒక బంగారు గొడ్డలి తీసింది. ఆ గొడ్డలి నీదా అని అతనిని అడిగింది. అతను కాదమ్మా, ఇది నాది కాదు అని చెప్పాడు. దేవత మళ్ళీ నీళ్ళలో దిగి ఒక వెండి గొడ్డలిని తీసింది. ఈ గొడ్డలి నీదంటే కాదమ్మా, ఇది కూడా నాది కాదు అని అతని బదులు చెప్పాడు. ఈసారి దేవత చాలాసేపు నీళ్లు వెతికింది. ఒడ్డున కట్టెలు కొట్టేవాడు చాలా కంగారు పడుతున్నాడు. తొందరగా దొరికితే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉండగా ఒక దేవత ఒక మామూలు ఇనుప గొడ్డలిని చూపించి ఇది నీదా అని అడిగింది. సంతోషంతో అతని కళ్ళల్లో నీరు తిరిగాయి. అమ్మయ్య అనుకుని అవునమ్మా ఇది నాదే అని అందుకోవడానికి చేతులు చాపాడు. వనదేవత అతని నిజాయితీని మెచ్చుకుని అతని ఇనుప గొడ్డలు ఒకటే కాక ఆ బంగారు గొడ్డలను వెండి గొడ్డలను కూడా అతనికి చేతుల్లో పెట్టింది. నీ నిజాయితీ నాకు నచ్చింది. ఇవి కూడా ఈ రోజు నుంచి నీవే అని చెప్పింది. కట్టెలు కొట్టేవాడు కళ్ళకద్దుకుని 3 గొడ్డల్ని తీసుకున్నాడు. ఆ రోజు బజార్లో ఒక వ్యాపారస్తుడికి వెండి గొడ్డల్ని బంగారు గొడ్డల్ని అమ్మాడు. వచ్చిన సొమ్ముతో కుటుంబ పరిస్థితులు మార్చుకోవాలనుకున్నాడు. అవి కొనుక్కున్న షావుకారు ఇవి నీకెక్కడివి అని ఆశ్చర్యంగా అడిగాడు. కట్టెలు కొట్టేవాడు రోజంతా జరిగిందంతా చెప్పాడు. ఆ షావుకారికి అత్యాశ కలిగింది. వెంటనే అతను కూడా ఒక గొడ్డలి తీసుకుని వెళ్ళి కాలువలో విసిరేసి వనదేవతను ప్రార్థించాడు. వనదేవత ప్రత్యక్షమైంది. షావుకారు నా గొడ్డలి ఏట్లో పడిపోయింది, కొంచెం సాయం చేయి తల్లి అని ప్రాధేయపడింది. వనదేవత నీళ్ళలో దిగి ముందర అలాగే ఒక బంగారు గొడ్డలు తీసింది. ఇది నీదా అని అడిగింది. ఆ షావుకారు కళ్ళు తిరిగాయి. అంత బహుళ్యమైన గొడ్డలి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే పట్టలేక అవును ఇది నాదే అని అబద్ధం చెప్పాడు. వనదేవతకి కోపం వచ్చింది. అబద్ధం అని మాయం అయిపోయింది. షావుకారికి కొత్త బంగారు గొడ్డలు దొరకలేదు సరికదా, తెచ్చుకున్న బాతే కూడా కాలువలో ఎక్కడ కనిపించలేదు. అందుకే పెద్దలు ఎప్పుడు నిజం చెప్పమంటారు. నిజం చెప్పే వాళ్ళకి ఎప్పటికో అప్పటికి మంచి జరుగుతుంది. కానీ అబద్ధం ఆడే వాళ్ళకు మట్టుకు ఏదో ఒక రోజు మొదటికే మోసం వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.